నమస్తే, వెల్కమ్ టు ఆర్వీటీవీ. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి ఇక్కడ గోశాల అయితే నిర్వహించడం జరుగుతున్నది. గోశాల అంటే కొన్ని గోవులను తీసుకొని వచ్చి ఇక్కడ వాటిని సంరక్షించి వాటి బాగోగులు చూసుకుంటున్నాడు. మరి ఇక్కడ గోశాల అనేది ఎందుకు నిర్వహిస్తున్నారో వారి మాటలనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ వివరాలు చెప్పండి సార్ ఒకసారి. నా పేరు శ్రీనివాసరావు. నేను గత 30 సంవత్సరాలు సింగరేణిలో జాబ్ చేసిన. మా చిన్నతనం నుంచి ఆవులు ఉండే. కరోనా ముందు కూడా ఆవులు ఉండే. మా కరోనా టైంలో మా ఆవులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి ఎవరికి కరోనా రాలేదు. ఆవు అంటే మాత అంటారు, గోమాత. ఇది కేవలము సార్ మీరు సింగరేణి రిటైర్మెంట్ అయిన అంటున్నారు కదా, మరి సింగరేణి రిటైర్మెంట్ తర్వాత ఈ గోలను సంరక్షించాలి అనేది గోశాల పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటిది? అయితే ఇప్పుడు ఏటూరు నాగారం, తాడ్వాయి, వాదేడు ఇటు నుంచి ఆవులను పట్టుకొని ఎక్కడికి పంపుతారంటే బృందావన్ గోశాల పంపిస్తుండ్రు. వరంగల్ అవుతారా, అక్కడికి పోయేటప్పటికి చాలా చనిపోతాయి. అయితే మన ఏరియా నుంచి అటు పోతానే మన వాళ్ళు లబ్ధి పొందట్లేదు. ఇప్పుడు ఇక్కడ గోశాల అంటూ దగ్గర ఉంటే మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి వాటి గురించి తెలుసు కాబట్టి ట్రస్ట్ తోటి తీసుకోవడం జరిగింది. ఇక్కడ గోశాల నిర్వహించడం జరిగింది. అయితే మనకు వచ్చిన ఆవులను పేద రైతు ఉంటాడు, కవల పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, పాడి కోసము ఆవులను ఇవ్వడం జరుగుతుంది. పేద రైతు 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎంతో కొంత డొనేషన్ రూపంగా రాసి ఎడ్లను తీసుకుపోయి దున్నుకుంటేనైనా వీటితోటి పేడ పనికి వస్తుంది, మూత్రం పనికి వస్తుంది. ప్రాక్టికల్గా మనం ఇది వరకు చేసింది అదే, ఇప్పుడు కూడా అదే చేయాలి, ఇంటికి ఒక ఆవు ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంతమంది దుష్టశక్తులు ఉన్నారు. చేసే కార్యక్రమాన్ని, ఈ మంచి కార్యక్రమం వీళ్ళు ఎందుకు చేయాలి, మనం అంటూ ఉన్నాము, మనకు చేత కాదు, చేయడానికి చేత కాదు, ఎదుటోడు చేయొద్దనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వాడి దెబ్బలు కూడా తట్టుకొని కూడా చేయడం జరుగుతుంది. 2002లో స్టార్ట్ చేసిన, 22లో. అప్పటి నుంచి ఒక 600 చిల్లర పశువులను బయటికి పంచడం జరిగింది. ఉచిత పంపిణీ చేస్తాం. అంటే వీటికి ఏం డబ్బులు తీసుకోరా సార్? ఆవులకు ఏం తీసుకోము. ఆవులకు వచ్చి ఒక పైసా కూడా తీసుకోము, ఫ్రీగానే ఇస్తాం. సాదే క్యాండిడేట్ కాదా అని చూసిస్తాం. వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, సంతతి పెంచుకోవాలి. ఎడ్లను తీసుకుపోతాను అనుకోండి, అయ్యా మరి ఇక్కడ 4 మనుషులు ఉంటారు, వీటికి ఎంతో కొంత మీరు డొనేషన్ రూపకంగా రాసి తీసుకుపోండి అని చెప్తాం. అంటే అది ఈ మధ్యలో గత బక్రీద్ ఏమైందంటే విహెచ్పి వాళ్ళు వచ్చింది ఇక్కడికి. ఈ దుష్ప్రచారాలు ఎక్కువ ఉంటే విహెచ్పి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళంతా రికార్డు చూసి, అయ్యో ఇక్కడ నువ్వు గోశాల బంద్ చేస్తే బాగుండదు, గోశాల ఉండాలి అని చెప్పి ఒక 18 మందితోటి కమిటీ వేసాడు. ఆ 18 మందితోటి కమిటీ వేసి ఒక 50 ఎడ్లను వాళ్ళకి అప్పచెప్పిన. ఇప్పుడున్న ఈ దొడ్లో ఉన్నాయి చూడండి, బయట నుంచి వచ్చినాయి, వాటిని అప్పచెప్పి వీటిని పంపిణీ చేయండి, ఏ పద్ధతిలో చేస్తారో చేయండి, ఎంతో కొంత డొనేషన్ తీసుకొని చేయండి అంటే 2,30,000 కలెక్షన్ చేశారు ఆ రోజు. 4 నెలలు కాసిన జీతాలు సరిగా రాలేదు. అంటే ఇప్పుడు మరి ఇంత మెయింటైన్ చేస్తున్నారు కదా సార్, వీటికి పెట్టుబడి అంత ఎట్లా? పెట్టుబడి అంటే ఇప్పుడు మనకు ట్రాక్టర్ల వాళ్ళు సహకరిస్తాను. ఓకే, ట్రాక్టర్ల వాళ్ళు ఫ్రీగా తీసుకొచ్చి గడ్డి పెడతారు. ఇప్పుడు ఏం చేసినామంటే ఈ మధ్యలో బేలర్ కూడా తీసుకున్నాం, మేమే కట్టుకుంటాం. కట్టిన ట్రాక్టర్ల వాళ్ళు ఒక లేబర్ కూలి ఇవ్వాలి చెప్తాంది. వేరే అంటే మనకు ఆదాయం ఏం లేదు. ఎండోమెంట్ వాళ్ళు కూడా రాసుకొని పోయిండ్రు, కానీ ఇప్పటి వరకు వాళ్ళకి కూడా మనకేం చేయలేదు. మొన్న ఐడిటీసీ ఆఫీస్ కూడా పోయినాం, ఏటూరు నగరం పోయి, మేడారంలో పైపులు రేకులు ఉంటాయి కదా సార్, మాకు ఇట్లా కావాలని చెప్పి ఒకసారి పోయినాం. మిశ్రమ మేడం ఉన్నప్పుడు పోయినాం. పోతే వీళ్ళు ఎండోమెంట్ వాళ్ళకు రాసిండ్రు, కానీ అది ఏం వచ్చింది అనేది తెలియలేదు. మొన్న పోయి కలిసినాం, కలిస్తే అవి అన్నీ యూజ్ అయినాయి, ఇప్పుడు ఏం లేవు అని చెప్పారు. ఎండోమెంట్ వాళ్ళు కూడా ఏం కావాలి ఏందని రాసుకొని పోయినారు, కానీ ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. మీకు ప్రభుత్వ అధికారుల నుంచి ఏమన్నా సాయం ఉంటుంది? ఇప్పటి వరకు ఏం లేదు. కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఆవులను పంపిస్తారో వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తారు. వాళ్ళే ఎట్లా చేస్తానంటే దాన రూపకంగా కానీ, మెడిసిన్ రూపకంగా కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ మనకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది వచ్చేటప్పుడు కూడా చాలా క్రిటికల్ పొజిషన్లు వస్తాయి, దెబ్బలు తాకి లేవలేని పరిస్థితిలో వస్తాయి.
వాటికి ట్రీట్మెంట్ చేయడానికి గోపాలమిత్ర క్యాండిడేట్ ఉంటాడు మా దగ్గర. ఎప్పుడు మెడిసిన్ కూడా స్టాక్ తెచ్చి పెట్టుకుంటాం. ఆ మెడికల్ షాప్ వాళ్ళు కూడా మనకు వాళ్ళకి షాంపిల్ పర్పస్ వచ్చేటి గిట్ట అవి కూడా మనకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమం బాగుంది, ఎవరు ఏమన్నా అనుకోని కానీ మీరు చేసేది బాగుంది అని వాళ్ళు సపోర్ట్ చేస్తాను. పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ వాళ్ళే పంపిస్తారు. మెడిసిన్ ఈ దానా అంటే ఇక్కడ మన భూపాలపల్లి స్టేషన్ నుంచి వీళ్ళు అక్కడ ఇక్కడ తెప్పించిస్తారు. అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి సార్ గోవులు అనేది? ఛత్తీస్గఢ్ నుంచి ఈ కబేలానికి పంపించేటివి ఉంటాయి కదండి, అవి పట్టుకొని పోలీసు వాళ్ళు మనకు అప్పచెప్తారు. మనకు అప్పచెప్తే ఎట్లా సార్ నా పరిస్థితికి ఇట్లా ఉన్నది అంటే వాళ్ళు కొంత మెడిసిన్కి సపోర్ట్ చేస్తారు, దాన కూడా రైస్ మిల్ల కాడ చెప్పి కొంత దాన ఇప్పిస్తారు. అట్లా నేను చేయగలుగుతాను. నా స్వయం కృషి అంటూ ఒక్కని చేసేది కాదు. ఇది బోరు కూడా రామనరసింహారెడ్డి రాజేశ్వరరావు సిఐలు ఉండగా వేయించాడు. నరేష్ సార్ కూడా కొన్ని ఫోన్లు ఇప్పించండు పక్కకు ఫెన్సింగ్ వేయడానికి. భూపాలపల్లి నరేష్ గారు సారే ఇప్పుడు ఫోన్లు ఇప్పించండు. ఇకపోతే జుట్టు ప్రసాద్ సార్ అనేది ఆయన ఉండగానైతే దాన చాలా తెప్పించేవాడు. ఆయన రిటైర్డ్ అయిపోయాడు, ఇప్పుడు అంత చేయలేకపోతాడు. ఇక నాది ఏది నచ్చిన నేను వచ్చి చెప్పినా కూడా ఇక ఎట్లా రిటైర్డ్ అయిన కదా, ఏం చెప్తే ట్యూషన్ సాయం నా ఇంట్లో నుండి చేస్తా కానీ బయట నుంచి ఏం తెప్పలేనని చెప్పాడు. అది జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే డిపార్ట్మెంట్ వాళ్ళే సహకరిస్తాను. సార్ ఇప్పుడు వీటికి మరి ఆరోగ్యంగా పరంగా ఏమన్నా వీటికి ఏమన్నా అయితే చూడడానికి ఎట్లా పరిస్థితి? మరి డాక్టర్లను పిలుస్తాను. మెడిసిన్ మా దగ్గర స్టాక్ ఉంది, ఇంకా మెడిసిన్ కూడా చూపిస్తాం. రూమ్ లో ఉన్నది పూర్తి స్థాయిలో మన దగ్గర మెడిసిన్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో లేనంత మెడిసిన్ తీసుకొచ్చి మనం స్టాక్ పెట్టుకుంటాను. దానికి ఏదన్నా కానీ అంటే ఈ మెడిసిన్ అనేది ఏమన్నా ఆరోగ్య శాఖ మీకు ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు సార్? వాళ్ళ దగ్గరది మనకి వాళ్ళు ఇస్తారండి. ఒక 10% వాళ్ళు వాళ్ళది ఒక 10% యూజ్ చేసుకోగలుగుతాను. 90% మనం తెచ్చిపెట్టినాయి. అయితే శాంపిల్ పర్పస్ మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తాను. వెంకటేశ్వర మెడికల్ షాప్ కానీ కరీంనగర్ వాళ్ళు కానీ వాళ్ళు ఇస్తాను. మెడిసిన్ వాటికి అందుబాటులో ఏ పైజన్ అయినా కూడా ఏ పాము కాటేసిన ప్రతి దానికి మన దగ్గర మెడిసిన్ స్టాక్ పెట్టుకుంటాం. మాకు మెడికల్ షాప్ వాళ్ళు కూడా సహకరిస్తాను. ఎందుకంటే ఎంఆర్పి రేటు కాకుండా కూడా తక్కువ రేటుకి ఇచ్చుకుంటూ ఇంకొకటి వాళ్ళ శాంపిల్ వచ్చేటివి కూడా ఫ్రీగా ఇస్తుంది. ఈ కిట్ అనేది వల్ల చిన్నగా ఉంటుంది, సన్నం. ఒకటి ఎద్దు పెద్దది చనిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి తెప్పించినాం దాన్ని. అది ఇంకా ఫిడి చేయలే. అటువంటిది ఏదైనా నడుము అయింది వచ్చినప్పుడు దాన్ని ఫిడి చేసి దాన్ని ఎక్కియాలి. దాన్ని మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ ఇది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ రాంపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నారు కదా సార్, ఇది ఈ గ్రామం నుంచి మీకు ఏమన్నా సర్పంచ్ తరపున కానీ గ్రామస్తుల తరపున నుంచి కానీ ఎలాంటి సాయం అందుతుంది? సర్పంచ్ నుండి ఇప్పటి వరకు ఏ సాయం అందలేదు. ఇది లీజుకు తీసుకున్న తర్వాత కూడా పాత సర్పంచ్ చాలా ఇబ్బందులు పెట్టిండు. అయితే మనం పెట్టడానికి కారణం ఏంది కదా అంటే ఏదో ఎక్కడికో ధర్మసాగర్ పోయే వరకు అన్ని చనిపోతాయి, ఇక్కడైతే దగ్గర ఉంటుంది, మన వాళ్ళు లబ్ధి పొందుతారు అని చెప్పి ఆలోచనతోటి ఇక్కడ పెట్టిన వాటిని బతికిచ్చిన వాళ్ళం అవుతామని. ఆ క్రమంలో రెవెన్యూ వాళ్ళు కూడా కొంత స్థలం చూపించారు పక్కకు. మనకు ఒక 20 నుంచి 25 గుంటల స్థలం చూపిస్తే చెట్లు తీసి మట్టి కొట్టించిన తర్వాత కూడా ఇది మాది అని చెప్పి పాత సర్పంచ్ కొంతమందిని పురికొల్పి అది కూడా కేసు అయ్యేదాకా వచ్చింది. ఒక 1200 గడ్డి కట్టలు పెట్టిన తర్వాత కూడా ఉదాహరణ ధ్వంసం చేశారు. వాళ్ళ మీద కేసు కూడా అయింది. సరే, ఇప్పుడు గోవును గోమాత అంటారు, అంటే ఒక తల్లిలాగా చూస్తారు. అలాగే గోవు ఉన్న ఇల్లు కలకలాడుతుంది. మరి గోవును తీసుకుపోవాలంటే ఎట్లా తీసుకుపోవాలి? మీ దగ్గర నుంచి వాళ్ళని సాదుకోవాలని అనుకుంటే వాళ్ళను ఎట్లా? ఆవును తీసుకుపోవాలనుకుంటే వాళ్ళకి ఎకరం కానీ 2 ఎకరాలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాల్సిందే. ఇకపోతే వాళ్ళు ఆ ల్యాండ్ పేపర్ ఒకటి పెట్టాలి, ఆధార్ కార్డు జిరాక్స్, ఇంకొక పక్కకొకరు విట్నెస్, ఆధార్ కార్డు జిరాక్స్, 2 పాస్ ఫోటోలు పెట్టాలి. ఉన్న వాటికి ఏమన్నా కొంచెం తవడ ఏమన్నా ఇస్తే ఇవ్వండి అయ్యా అని అంటాం. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇయ్యరు. 50 కిలోల క్వింటల్ అడుగుతాం అంతే తప్ప గానీ ₹1 వాళ్ళ దగ్గర తీసుకునేది లేదు. ఫ్రీగానే పంపించేస్తాం. ఆవు అంటూ ఇంటికొకటి ఉండాలి అనేది మా ఆలోచన. ఉండాలనే ఆలోచనతోటి చేస్తాను. సార్, మరి ఇంత ఖర్చుతో కూడుకున్నది కదా, మీకు ఏమైనా డొనేట్ లాంటి ఏమైనా డొనేషన్స్ ఇప్పటి వరకు ఏం రాలేదు. నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు వీళ్ళు సహకరిస్తేనే. కాకపోతే ఇందులో ఎడ్లు వస్తాయి కదా, ఎడ్లు రిటర్న్ పోకుండా మన దగ్గర ఉంటాయి అనుకోండి, వాటి మీద చందా రూపకంగా తీసుకొని మెయింటైన్ చేసుడు అవుతాయి. సార్,
భూమి వల్ల ఈ గోవుల వల్ల కానీ ఎద్దుల వల్ల కానీ ఎలాంటి లాభాలు ఉన్నాయి సార్? గోవుల వల్ల అంటే కొంతమందికి క్యాన్సర్ రోగం ఉన్నా ఏది ఉన్నా కూడా ఆవు అనేది బయటకు పోయేటప్పుడు మన యజమానిని వాసన చూసి పోతుంది. బయటకు పోయేటప్పుడు మనం వదిలిపెట్టేటప్పుడు బయటకు పోయిన తర్వాత యజమానికి ఏ జబ్బు అవుతున్నదో దానికి సరిపోయిన యాంటీబయాటిక్ ఆకులు తిని వచ్చి ఆక్సిజన్ రూపకంగా వదిలిపెడుతుంది. ఆ ఇంట్లో జ్వరం కూడా రాదు. ఇక చెడు అలవాట్లు జ్వరం వస్తుంది, ఏదో వస్తుంది. ఏ చెడు అలవాట్లు లేని వాళ్ళకైతే ఇది చాలా ఇక శ్రేష్టమైంది. పాల విషయంగా కూడా క్యాన్సర్ జబ్బు ఉన్న వాళ్ళకు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సూపర్వైజర్ ప్రకాష్ రెడ్డికి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చిన. ఒక 5-6 క్యాన్సర్ రోగం కూడా పోయింది ఆవు పాలతో. ఇప్పుడు కూడా కామారెడ్డికి ఒక ఆవు పోతుంది, వాళ్ళకి జబ్బు ఉన్నది కాబట్టి అక్కడి నుంచి అడిగితే ఇస్తామయ్యా అని చెప్పాను. అలాగే రైతులకు ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఎడ్లు దున్నుకోవడానికి పనిచేస్తాయి. ఇక ఎరువు ఏంటంటే ఇది పెస్టిసైడ్ మొత్తం పురుగుల మందులు ఇవన్నీ వాడడం తోటి తీసే పంట కూడా బలంగా ఉండట్లేదు. మనం తిన్న కూడా అది మొత్తం ఫైజనే. అవును. ఆ రూపకంగానే ఇది వాడుకుంటే ఈ పేడగిట్ట పెట్టిన దాంతో వ్యవసాయం చేసింది అనుకోండి, దాంతో వచ్చే ఫుడ్ మంచిది వస్తుంది, మనం తిన్న కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ గోమూత్రం ద్వారా కూడా చాలా వరకు పనికొస్తుంది. గోమూత్రం కూడా పొద్దున లేచి ఒక డ్రాప్ తాగినట్టయితే సర్వరోగ నివారణ, ఒకటే డ్రాప్ ఎక్కువ కాదు. అంటే ఇప్పుడు ఈ పిచ్చికారి కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు కొన్ని చేళ్లలో కూడా రైతులు పనిచేస్తుంది అది. ఈ గోమూత్రాన్ని కూడా కొంచెం ఏదో కెమికల్ ఏదో కలిపి అట్లా పిచ్చికారి కూడా చేస్తే పనిచేస్తుంది, పురుగు చేస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. ఓకే సార్, చివరగా మీరు రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇచ్చే సందేశం ఏంటిది? ప్రతి ఒక్క ఇంటికి ఆవు ఉండాలనే కాన్సెప్ట్ ఒకటి. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా 2 ఎడ్లను పెట్టుకొని ఎడ్లతోటి వ్యవసాయం చేసుకుంటూ వీటి పేడను మూత్రం యూజ్ చేసుకుంటే దాంతో ఇవి రైతుకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనము పెస్టిసైడ్ పోయి ఆ పురుగుల మందులు కొని తీసుకొచ్చేదానికన్నా దీన్నే కొంచెం ద్రవ రూపంగా తయారు చేసుకొని పిచికారీ చేస్తే పురుగు పోవడం కానీ తెగుళ్ళు అలాంటివి రావు. దిగుబడి కూడా బాగా వస్తుంది. వచ్చిన దిగుబడి కూడా అది తిన్న కూడా మన ఆరోగ్యానికి మంచిది. మరి ఇంత వ్యయ ప్రయాసాల కోర్చి మీరు సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇంత మెయింటైన్ చేస్తుంటే ఏమైనా బాధ అనిపిస్తుంది? అయ్యో డబ్బులు ఖర్చు అవుతాయి అది అని అనిపిస్తుంది సార్? బాగా డబ్బులు ఖర్చు అవుతానే అనే బాధ లేదు. కాకపోతే కొంతమంది దుర్మార్గులు చేసే పనికి ఒకటి బాధపడి టెంప్ట్ అయ్యి ఆవేశం కూడా పెరుగుతుంది తప్ప గాని వీటి మధ్యకైతే నేను అన్ని మర్చిపోతా. ఇక ఇల్లుని కూడా మర్చిపోయి ఇంకా 2 గంటల దాకా నేను ఇక్కడ ఉంటా అంతే. వాటికి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది సంబంధం. నేను జాబ్ చేసినప్పుడు కూడా లింగపురం కాడ పెట్టి సాధిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాతనే ఇక్కడ తీసుకొచ్చి అయ్యో ఇక్కడ నుంచి ఆవులు పోతే కొన్ని చనిపోతానే, ఇదంతా ఎందుకు, ఇక్కడ ఉంటే ఈ ఏరియా వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు కదా అనే ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది అంతే. ఓకే సార్, ఇక్కడ రాంపూర్ గ్రామంలో గోశాల నిర్వహిస్తున్న శ్రీనివాసరావు గారి అభిప్రాయం అయితే మనం ఇప్పుడు విన్నాం. ఇక్కడ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం జంతువుల మీద ప్రేమతో, గోమాత మీద ఉన్న ప్రేమతోని ఇక్కడ గోవులను సంరక్షించడం జరుగుతుందని, మరి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ ఫ్రీగా ఎలాంటి రుసుము చెల్లించకుండా ఇక్కడ అయితే గోవులను ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సార్ మీరు ఒక నెంబర్ చెప్పండి సార్, మీ ఫోన్ కాంటాక్ట్ కావాలంటే. మీకు నా ఫోన్ కాంటాక్ట్ 9396997958. అయితే ఇవి ఆవులను ఇవ్వడం కూడా ఒక 100 జమ అయింది అంటే బక్రీద్కు ఒక 200-300 వస్తాయి. ఆ తర్వాత బక్రీద్ తర్వాత వారం రోజులకు ఒకే రోజు ఈసారి అధికారుల సమక్షంలో పంచాలి అనుకుంటున్నా. అధికారులు అంటే ఎవరంటే ఎస్పీ గారు కానీ, కలెక్టర్ కానీ, జేడీ గారు కానీ, వీళ్ళందరి మధ్యనే పంచాలి అనుకుంటారు ఆవులను. ఓకే సార్, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇక్కడ గోవులను సంరక్షిస్తూ మన నిత్యం పర్యవేక్షిస్తూ వాటికి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏ విధంగా అయితే చూసుకుంటారో వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా కూడా ఇక్కడ గోవులను నిత్యం రోజు వచ్చి శ్రీనివాసరావు గారు అయితే చూసుకోవడం జరుగుతున్నది. మరి వీరికి మనం కూడా ఎంతో కొంత తోడ్పాటు అందించాలి, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మఠు రవీంద్ర గౌడ్,
ఆర్వీటీవీ రాంపూర్ గ్రామం నుంచి.